ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని విడలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ మాట అడిగేశాను తల్లి, ఒప్పేసుకున్నారు. ఈ ఇద్దరు దేవతలు నీ ఇంటికి వస్తున్నారట. నువ్వు అడిగింది నీకు ఇస్తారట. అది కూడా 3 రోజుల్లో నీ ఇంటికి రాబోతున్నారట. కానీ వచ్చాక నిన్ను వాళ్ళు ఒకటి అడుగుతారట. అదేంటో జాగ్రత్తగా నువ్వు తెలుసుకోవాలట. అలాగే నువ్వు మరో 2 రోజులు జాగ్రత్తగా ఉండాలట. ఆ రోజులో ఏంటో కూడా తెలుసుకోవాలట. ఎటువంటి పరిస్థితుల్లో కూడా నిర్లక్ష్యం వద్దట. 3 రోజులు మాత్రమే ఉందట. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ ఎంత పిలిచినా పలకరట. ఇంతకీ ఆ దేవతలో ఎవరో తెలుసుకోవాలట. నీకు ఏమి ఇవ్వాలని వస్తున్నారో వినాలట. వారు ఇవ్వబోయే కానుకను జాగ్రత్తగా అందుకోవాలట. వారు ఏం అడుగుతున్నారో అది జాగ్రత్తగా ఆలకించాలట అంటూ ఈరోజు బాబా గారు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబా గారు ఇలా అంటున్నారు? అందుకే బాబా గారు ఒప్పించిన ఆ దేవతలు ఎవరు ఇంటికి రాబోతున్నారు, ఏమి ఇవ్వబోతున్నారు, ఏం అడగబోతున్నారు, 2 రోజులు జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. ఆ రోజులు ఏవి, ఏ తారీఖు, ఏ డేటు ఖచ్చితంగా తెలుసుకుని తీరాల్సిందే. ఎందుకంటే అందులో ఏదో ఒక అర్థం ఉంటేనో, ఒక పరమార్థం ఉంటేనో తప్ప బాబా గారు ఇలాంటి సందేశాలు మనకు ఇవ్వరు. ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనము గనక అందుకొని పాటించాము, బాబా గారి మాట విన్నాము అంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది. లేకపోతే మన చేతులారా మనమే కష్టాలను తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం అయితే చేయండి. బాబా గారి కోసం వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇంతకాలం కూడా మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని, బాబా గారి భక్తిని చాటుకున్నారు. ఇక ఇంతకు ముందు కూడా హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అందిస్తారని అనుకుంటున్నాను. ఇక ఒకసారి బాబా గారిని మనసులో తలుచుకొని ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా మీకు త్వరగా దొరుకుతాయి. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని విసిగిపోయి ఉంటారు. ఇక్కడ ఒక్కసారి ప్రయత్నించండి. ఎందుకంటే ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు ఈయన. ఎంతో మంది కష్టాలను దూరం చేశారు ఈయన. ఎంతో మంది ప్రాబ్లమ్స్ సాల్వ్ చేశారు ఈయన. ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపారు. చెప్పాలంటే ఈయన ఒక్కసారి చెప్పారు అంటే అది కాదు, లేదు అన్న మాటే ఉండదు. ఎంతటి మొండి సమస్యలైనా కూడా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్న దైవశక్తి కలిగినటువంటి గురూజీ, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 9666987222. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఎంతటి మొండి సమస్యనైనా 3వ కంటికి తెలియకుండా ఫోనుకాల ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీరు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారండి. అలాగే భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య థర్డ్ పర్సన్ ఉన్న, అనుమానాలు ఉన్న, విడిపోయే స్థితికి ఉన్న, అత్తాకోడళ్ల మధ్య గొడవలు ఉన్న ప్రతి ఒక్క ప్రాబ్లం కి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తున్నారండి. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కు ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేస్తారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ మరో 3 రోజుల్లో ఈ ఇద్దరు దేవతలు నీ ఇంటికి అతిథిగా రాబోతున్నారు. వారెవరో తెలుసుకో, లేకపోతే నష్టపోతావు. ఇప్పుడు నీకు అనిపించవచ్చు, బాబా ఇంతమంది ఉన్నారు కదా, నా ఇంటికి ఎందుకు వస్తున్నారు, నువ్వు నా కోసమే ఎందుకు మాట అడిగావు తండ్రి అని కదా. ఎందుకు అంటే నువ్వు జీవితంలో ఎలా ఉంటావో, ఎలా నడుచుకుంటావో 2 ముక్కల్లో చెప్తాను బిడ్డ. అప్పుడు ఆ దేవతలు నీ ఇంటికి ఎందుకు అతిథిగా వస్తారో నీకు పూర్తిగా కూడా అర్థమైపోతుంది. నిన్నే ఎందుకు ఎంచుకున్నారో, నిన్నే ఎందుకు ఎంపిక చేసుకున్నారు, నీ సాయి ఎందుకు నీ కోసం, నీ తరపున మాట్లాడాడు, ప్రతి ఒక్కటి కూడా నీకు అర్థమవుతుంది. ఎందుకంటే నాకు తెలుసు, నా బిడ్డ ఇన్నాళ్ళు కూడా కష్టాల్లో, బాధల్లో, కన్నీళ్లలోనే కాలం గడుపుతూ వస్తున్నదని తెలుసు. ఒక్కొక్కసారి అన్నీ ఉన్నట్టు ఉన్నా కూడా ఏదో అశాంతి, మానసిక ప్రశాంతత లేకపోవటం, ఏదో అలజడి, ఏదో ఒక లోపం అంటూ ఉండనే ఉంది. ఏదో ఒక చికాకు అన్నది ఉండనే ఉంది. అవన్నీ తెలుసు. అవన్నీ తొలగించాలని నీ సాయి మనసు చేశాడు తల్లి.
దాని ప్రభావమే ఇదంతా కూడా. ముందుగా నీ గురించి నువ్వు తెలుసుకోవాలి. ఎందుకంటే నీకు తెలియని విషయాలు కూడా ఈరోజు నీ సాయి నీకు కొన్ని చెప్పబోతున్నాడు తల్లి. ఈ ఇద్దరు దేవుళ్ళు నీ ఇంటికి రాబోతున్నారు. ఆ ఇద్దరు దేవుళ్ళు ఎవరు? ఆ దేవుళ్ళ యొక్క రాక నీ జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తుంది? అలాగే నువ్వు ఈ శ్రావణ మాసం ఏదైతే ఆగస్టు నెల ఉందో 20వ తేదీ 21వ తేదీలలో నువ్వు జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా ఉన్నాయి బిడ్డ. అవి కూడా చెప్తాను. అక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తలు కూడా చెప్తాను నీకు. కాకపోతే నీ సాయి మాటను చెవిని పెట్టకుండా ఏం చేస్తున్నా, ఏ పనులు చేస్తున్నా అన్నీ కాసేపు పక్కన పెట్టేసి వినటానికైతే ప్రయత్నం చేయి తల్లి. ఎందుకంటే ఇది నీ జీవితం. ఇక్కడ నువ్వు మార్చేస్తే మారిపోయేది నీ తండ్రి సందేశమో లేకపోతే గంటలో, రోజులో, గడియలో కాదు. నీ జీవితంలో కొన్ని పేజీలు, కొన్ని ఘటనలు, సంఘటనలు అన్నీ కూడా మారిపోతాయి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పక్కకు వెళ్లకుండా చూసే ప్రయత్నం అయితే చేసి తీరాలి. అసలు నీ జీవితంలో ఏం జరగబోతోంది, ఆ దేవుళ్ళు ఎవరు, ప్రతి ఒక్కటి కూడా చెప్తాను. ఇక నీ గురించి చెప్పాలి అంటే ఎలా ఉంటావు, ఎలా నడుచుకుంటావు, ఎలా మాట్లాడతావు, ఎదుటివారితో ఎలా ఉంటావు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు నీ గురించి నీకు నేను కొత్తగా పరిచయం చేయబోతున్నాను. ముందుగా నీ మనస్తత్వాన్ని చూస్తే చాలా మంచి మనస్తత్వం తల్లి నీది. ఎవరైనా కష్టాల్లో ఉంటే ఊరుకోవటం నీకు అస్సలు చేతకాని పని. ఎప్పుడు కూడా ఎవరికో ఒకరికి ఏదో ఒక సహాయం చేస్తూనే ఉండాలనిపిస్తుంది. ఈ విధంగా కొన్ని సందర్భాల్లో సహాయం చేయటం ద్వారా నీకు ఉన్నదంతా కూడా దాన ధర్మాలు చేయటం వల్ల ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా మాటలు పడుతూ ఉంటావు, వివాదాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఉన్నదంతా ఇలా ఇచ్చేస్తూ ఉంటే, లేదా నీ స్థాయికి మించి నువ్వు ఇలా ఇచ్చుకుంటూ పోతే మనకు ఉన్నదే అంతంత మాత్రం, అది కూడా లేకుండా పోతుంది కదా అని వాళ్ళ ఆలోచన, వాళ్ళ వాదనలో కూడా న్యాయం ఉంది. నీ వైపు కూడా న్యాయం ఉంది, నీ వైపు ధర్మం కూడా ఉంది. అలాగే ఎప్పుడూ కూడా బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతనిస్తావు తల్లి. కొత్తగా పరిచయమైన వ్యక్తులపై కూడా నమ్మకాన్ని, ప్రేమను, అభిమానాన్ని చాలా ఎక్కువగా పెంచేసుకుంటావు. వెనుక ముందు ఏమీ కూడా చూడవు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వారి మనసులో ఎలా ఉంది, వారి మంచి కోసం వచ్చారా, చెడు కోసం వచ్చారా, ఏది ఆలోచించవు. ఒక మనిషి వచ్చారు, ప్రేమగా మాట్లాడారు, నవ్వుతూ మాట్లాడారు అంటే కరిగిపోతావు. ఇక వాళ్ళ మీద ఎనలేని నమ్మకాన్ని పెంచేసుకుని ప్రేమను, అభిమానాన్ని కూడా చూపించేస్తూ ఉంటావు. అటువంటి వ్యక్తిత్వం నీ వ్యక్తిత్వం తల్లి. ఒక్కొక్కసారి దానివల్ల దెబ్బ కూడా పడుతూ ఉంటుంది నీకు. అయితే ఎప్పుడూ కూడా ఒక క్రమశిక్షణగా ఉండాలి అనుకుంటాం, ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటాం, సమయ పాలన కూడా ఉండాలి అనుకుంటాం. అన్ని సమయానికి చెయ్యాలి, ఏది వాయిదా వేయకూడదు, సోమరితనంగా, బద్ధకంగా ఉండకూడదు. మనం ఉన్నది ఎందుకు కష్టపడాలి, కష్టపడితే ఆ తర్వాత మనకు ఏమి ఇవ్వాలన్నా సాయి ఇస్తాడు, భగవంతుడు ఇస్తాడు అన్న ఒక ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముకొని ముందుకు వెళ్తున్న మనిషివి. అంటే డబ్బు కంటే విలువైనవి బంధాలు అనే భావన కూడా నీకు ఉంటుంది. ఆ భావన ఒక్కొక్కసారి చేతగాని తనంగా కూడా ఇతరులకి కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ కూడా ఏమీ పట్టించుకోవు. నీ పద్ధతులకి, నీ సిద్ధాంతాలకు నువ్వు కట్టుబడి ఉన్నావు కదా, వాటినే పాలిస్తావు. ఆ సిద్ధాంతాలను అస్సలు వదిలిపెట్టవు. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అనే మనస్తత్వం నీకు ఉండదు. ఎవరో ఏదో అనుకున్నారని నన్ను నేను మార్చుకోవాలి అని కలలో కూడా అనుకో. నీకు ఏదైతే సరైంది అనిపిస్తుందో దాన్ని చేస్తావు, దానికోసం వెళ్తావు, దానికోసం ఎప్పుడు కూడా కట్టుబడే ఉంటావు. ఇక నీ జీవితంలో చెప్పాలంటే ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగానే ఉంటాయి బిడ్డ. కుటుంబ బాధ్యతలు కూడా నీకు ఎక్కువగానే ఉంటాయి. ఒక బాధ్యతను తీర్చుకునే లోపు, గుండెల మీద చెయ్యి వేసుకుని ఊపిరి తీసుకునే లోపు మరొక బాధ్యత నేనున్నాను అంటూ నీకు సిద్ధంగా నీ కంటి ముందు నిలబడుతుంది, కనబడుతుంది. అలా నీ ముందుకు వస్తూనే ఉంటుంది. నీ భుజాలపైన ఎప్పుడూ కూడా బాధ్యతలు, బరువులు మొయ్యటంతోనే సరిపోతూ ఉందనే చెప్పాలి తల్లి. అయితే నీ జీవితంలో ఒడుదుడుకులో సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ కూడా వాటిని ఛేదించే సామర్థ్యం కూడా ఈ సాయి నీకు ఇచ్చాడు. అవి నిండుగా మెండుగా నీ దగ్గర ఉన్నాయి. ధైర్యంగా ముందడుగు వేస్తావు. రానివ్వు. ఎంతటి ఒడిదుడుకులు వస్తాయి, ఎంతటి సమస్యలు వస్తాయి, ఎంతటి కష్టం వస్తుంది, అదా నేనా నిలబడి చూసుకుంటాను, వాటి అంత తేల్చేస్తాను. గుండె ధైర్యం కూడా నీది ఉంటుంది. అంటే ఒక ఉక్కు గుండెలాగా కూడా ఉంటుంది. ఇప్పుడు కూడా నిరాశ, నిస్పృహకు అస్సలు లోను కావు. ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి కోసం పరిష్కారాలను అన్వేషిస్తూనే ఆశగా కూర్చో. ఏ సమస్యకి కూడా పరిష్కారం ఉంటుంది. కాబట్టి ఏదో ఒక పరిష్కారం నా సాయి నాకు చూపిస్తాడులే అన్నంత ధీమా. ఇంకొక విషయం ఏంటంటే నీకు శత్రువులు కూడా ఎక్కువగానే ఉంటారు బిడ్డ. నిన్ను చూసి ఏడ్చేవారు కూడా చాలా మందినే ఉన్నారు. ఎదుగుతుంటే నువ్వు తట్టుకోలేని వారు, నీపై కుట్రలు చేసేవారు, నీ గురించి చెడు ప్రచారం చేసేవారు నీ జీవితంలో ఎక్కువ మందే ఉంటారు.
కాబట్టి వారితో ఎప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. గుడ్డిగా అందరినీ నమ్మి అన్ని విషయాలు చెప్పకు. ఎందుకంటే నువ్వు ఎవరిని చెయ్యి చాపి ఏది అడగవు, ఎవరికి భయపడవు, ఎవరికి బెదరవు, ఎవరికి లొంగవు. మంచిగా ఉండటం, మంచిగా మాట్లాడటం, ఇది సరైంది అనగానే ఆ పని చెయ్యటమే నీకు తెలుసు. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా ఉండటమే తెలుసు. ఇలాంటప్పుడు నేనెందుకు ఒకరికి భయపడాలి, ఒకరికి తల వంచాలి అన్న ధీమా. దానివల్ల కూడా ఈ వ్యక్తి ఏంటి మరి ఇలా ఉన్నారు, ఎవరికి భయపడడు, మాట వినడు, లొంగడు అన్న కారణంతో నీకు శత్రువులు కూడా పెరుగుతూ ఉంటారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు ఎవరితో కూడా పంచుకోకు. అంటే నీ ఆర్థిక పరమైన విషయాలు, నువ్వు ఏం చేస్తున్నావు, ఎన్ని లాభాలు వస్తున్నాయి, ఎంత డబ్బులు సంపాదిస్తున్నావు, ఎక్కడ పెట్టుబడులు పెడుతున్నావు, ఏ విషయంలో పెడుతున్నావు, ఎక్కడ దాస్తున్నావు, ప్రతి ఒక్కటి కూడా ఎవరితోనా మొత్తం పూసగుచ్చినట్టు చెప్పకు. అందరితో మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, కష్టం వస్తే సహాయం చేయి. అంతేకాని నీ సొంత విషయాలు ఎప్పుడూ కూడా ఎవరికితో కూడా పంచుకోకు బిడ్డ. అలా ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు. నమ్మి జాలిపడి వారు అడిగారు కదా అని ఏది పడితే అది చేస్తే, ముఖ్యంగా ఆర్థిక పరమైన విషయాలలో వారితో కలిసి చేస్తే మాత్రం అది నీకు కీడు తలపెట్టే విధంగా కూడా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్త. ఎవరైనా వచ్చి నాకు కష్టంగా ఉంది, నా వల్ల చేత కావటం లేదు, నేను నీతో పాటు ఒక పని చేస్తాను, వ్యాపారం చేస్తాను, మన ఇద్దరం కలిసి ఏదో ఒకటి చేద్దాం, ఇలా వాళ్ళు చెప్తే కూడా గుడ్డిగా నమ్మేయకు. వెనక ముందు ఆలోచించు. ఎందుకంటే నీ యొక్క మంచి మనస్తత్వం కాబట్టి కాదు అనలేవు. అలాంటి ఒక నిస్వార్థమైన మనసు, ఎవరైనా కష్టంలో ఉన్నారంటే వెంటనే కరిగిపో. కాబట్టి ఇన్ని గుణాలు ఉన్న నీకు, ఇన్ని మంచి లక్షణాలు ఉన్న నీకు ఇక కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అని నీ సాయి మనసులో గట్టిగా అనుకున్నాడు బిడ్డ. అందుకే అడిగేశాడు. ఎవరిని అడిగేశాడు? సాక్షాత్తు లక్ష్మీనారాయణుల్ని అడిగాడు. ఇద్దరు కూడా ఈ 3 రోజుల్లో నీ ఇంటికి అతిథులుగా రాబోతున్నారు, నిన్ను అనుగ్రహించబోతున్నారు, నిన్ను అనుగ్రహించాలని రాబోతున్నారు. రాబోయే 3 రోజుల్లో నీ ఇంటికి వచ్చి అతిథులుగా ఉండబోతున్నారు. అంటే నీ జీవితంలో ఇది వరకు నువ్వు ఎటువంటి పుణ్యకార్యాలు చేశావో, ఎవరికైతే సహాయం చేశావో దాని తాలూకా పుణ్యఫలాన్ని నువ్వు ఈ సమయంలో పొందబోతున్నావు. రాబోయే 3 రోజుల్లో ఆ లక్ష్మీ నారాయణులు నీ ఇంటికి వచ్చి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది చాలా కాలంగా నీకు ఉన్నటువంటి కోరిక అయితే కోరిక, కళ అయితే కళ, దాన్ని తీర్చడానికి వారు సిద్ధపడ్డారు. వివాహం జరగటం లేదా చక్కటి సంబంధానికి సంబంధించి ఒక శుభవార్త అందిస్తారు, ఒక చక్కటి సంబంధం వచ్చేలా చేస్తారు. నువ్వు ఎక్కడైనా వ్యాపారం చెయ్యాలి, ఉద్యోగం చెయ్యాలి అవకాశం కోసం ఎదురు చూస్తున్నావా? ఆ కోరిక కూడా అతి త్వరలో తీర్చి వెళ్తారు బిడ్డ. ఎందుకంటే నీ ఇంట్లోకి సాక్షాత్తు లక్ష్మీ నారాయణులు ప్రవేశించబోతున్నారు, నీ కోరికను భర్తీ చెయ్యబోతున్నారు. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద అతి శుభవార్త నువ్వు వినబోతున్నావు. నీ కోరిక తీరే సమయం అయితే వచ్చేసింది. ఇక ఇల్లు కట్టాలనో, వ్యాపారం మొదలు పెట్టాలనో, లోను కోసం నువ్వు అప్లై చేసుకుని అది వస్తుందా లేదా అని భయంతో బిక్కుమంటూ ఎదురు చూస్తున్నావు కదా బిడ్డ. దానికి సంబంధించి ఒక మంచి శుభవార్త అన్నది అందివ్వబోతున్నా. అలాగే ఇంటర్వ్యూకు వెళ్ళావు, అక్కడ ఫలితం ఏ విధంగా వస్తుందో అని ఎదురు చూస్తూ ఉన్నావు కదా. ఖచ్చితంగా ఆ ఉద్యోగం నీ సొంతం చేసి వెళ్తారు, నీ ముందుకు తెప్పించి వెళ్తారు. నీ జీవితంలో నీకు అటువంటి బలమైన కోరిక అన్నది తీరబోతోంది. అలాగే నువ్వు ఏది అనుకున్నా కూడా అన్ని అనుకూలంగా మారుతాయి. ఈ విధంగా నీ జీవితంలో ఏదైతే కోరిక నీకు బలంగా ఉందో, పిల్లల కోసమా, విదేశాలకు వెళ్ళాలన్న ఆ కోరికను తీర్చడానికే సాక్షాత్తు లక్ష్మీనారాయణులు నీ ఇంటికి వస్తున్నారు. నీ ఆర్థిక అభివృద్ధిని పెంచడానికి వస్తున్నారు, నీ అప్పులను తీర్చడానికి వస్తున్నారు, నీ కష్టాలను తొలగించడానికి వస్తున్నారు, నీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని తొలగించడానికి వస్తున్నారు. నీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుండి నిన్ను విముక్తిని చెయ్యటానికి వస్తున్నారు. అంతటి అదృష్టం ఎవరికైనా ఉంటుందా బిడ్డ? ఈ శ్రావణ మాసంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణులే ఇద్దరు నీ ఇంటికి వస్తుంటే ఎంత పుణ్యం చేసుకుంటే ఇంత అదృష్టం చిక్కుతుంది. నీ జీవితంలో ఇది వరకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నాయో వాటి నుంచి కూడా బయటపడిపోతావు. ఎందుకంటే నీ జీవితంలో నీకున్నటువంటి సమస్యలకి బాధలకి పరిష్కారం కూడా లభిస్తుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు కోరికలు తీర్చుకునే అవకాశాలైతే ఎప్పుడు కనిపిస్తున్నాయి, ఈ 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. అది కూడా సాక్షాత్తు లక్ష్మీనారాయణులు తీర్చేయబోతున్నారు. కానీ ఒక్క ముఖ్య విషయం ఏంటంటే, ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం బిడ్డ. ఈ శ్రావణ మాసం ఏదైతే ఉందో, ఈ ఆగస్టు 20వ తారీఖు 21వ తారీఖు ఈ 2 తేదీలలో నీకు కొంత ప్రమాద సూచకులు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. అయితే నువ్వు ఈ
సమయంలో కొత్త వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉండు తల్లి. ఆర్థిక పరమైన విషయాల్లో కొత్త వ్యక్తులు అంటే ఇది వరకు కూడా పరిచయం లేని వ్యక్తుల వల్ల డబ్బు పరంగా నువ్వు కొంత మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తోంది. కాబట్టి నువ్వు ఎవరితో అయినా డబ్బు లావాదేవీలు జరిపేటప్పుడు ఆ సమయంలో ఖచ్చితంగా ఆచితూచి ఆలోచించి అడుగు వెయ్యాలి. ఎవరైనా తెలిసిన వాళ్లతో సలహా తీసుకో. నీ ఇంట్లో అమ్మా నాన్నలు, పెద్దవాళ్ళు ఎవరైనా నమ్మకస్తులు ఉంటే వారి సలహా తీసుకుని అడుగు ముందుకు వెయ్యి. అప్పుడే నీ జీవితంలో ఎటువంటి ప్రమాదం రాకుండా నువ్వు బయటపడగలుగుతావు. ఏది కూడా తొందరపాటుతనంతో ఏ పని కూడా చెయ్యకు. అలా చేసావు అంటే మాత్రం నీకు నువ్వుగా కోరి కష్టాలను తెచ్చుకున్న దాని అవుతావు తల్లి. ముఖ్యంగా ఈ శ్రావణ మాసం ఆగస్టు 20, 21 తేదీలు నీ జీవితంలో చాలా కీలకమైన రోజు కాబట్టి నువ్వు ఏ పని చేసినా కానీ ఆలోచించి చెయ్యి. ఈ 2 రోజులు అది నిన్ను మోసపోకుండా నిన్ను కాపాడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండటానికి నిన్ను కాపాడుతుంది. ఆలోచించి తొందరపాటుతనంతో పని చెయ్యకు. ఆలోచించకుండా అస్సలు చెయ్యకు. ఆలోచించి చెయ్యి. అపరిచితుల వ్యక్తులు అంటే నూతనంగా పరిచయమైన వ్యక్తులతో కూడా డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరికి పడితే వారికి సంతకాలు అస్సలు పెట్టకు తల్లి. ఎవరో వచ్చారు, ఏడ్చారు, కన్నీళ్లు పెట్టుకున్నారు, కాళ్ళు పట్టుకున్నారు, బతిమాలుకున్నారు కదా అని సంతకాలు పెడితే ఇరకాటంలో పడతావు, చిక్కుల్లో పడతావు. జాగ్రత్త. ఎవరితో పడితే వాళ్లతో భాగస్వామ్య ఒప్పందాలు అంటే పార్ట్నర్షిప్లో బిజినెస్ చేయటానికి కూడా ఒప్పుకోకు. ఎందుకంటే దానివల్ల ముందు రోజుల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇది నీకు నష్టదాయకమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది తల్లి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు. ఈ 2 రోజులు అంటే ఆగస్టు 20, 21 తేదీల్లో వీలైతే గనుక ఒక్కసారి లక్ష్మీ నారాయణని దర్శనం చేసుకునిరా. నీ సాయి మందిరానికి ఒక్కసారి వెళ్ళిరా. దాని వలన ఏమవుతుంది అంటే ప్రమాదాల నుంచి నువ్వు బయటపడతావు. ప్రమాదాల నుండి నిన్ను కాపాడమని లక్ష్మీ నారాయణులని కోరుకో. ఇలా కనుక చేసావుంటే నీకు రాబోయే ఆ 2 రోజుల్లో ఏవైతే విపత్కరమైన సంఘటనలు ఉన్నాయో ఖచ్చితంగా వాటి నుంచి బయటపడతావు. ఒకవేళ మందిరానికి గుడికి వెళ్ళలేకపోతే ఇంట్లో నీ మనసులోనే తలుచుకో. ఆ 2 రోజులు కూడా అలా మనసులో లక్ష్మీ నారాయణుల్ని నీ సాయిని మనసులో మననం చేసుకుంటూనే ఉండు. దానివల్ల నీకు రాబోయే ప్రమాదాలు దూరం అయిపోతాయి. అలాగే నీకు పొంచి ఉన్న ప్రమాదాల నుండి కాపాడమను. ముఖ్యంగా ఆ 2 రోజుల కోసమే నేను లక్ష్మీ నారాయణులని అడిగేశాను నీ ఇంట్లోకి రమ్మని. 3 రోజుల్లో నీ ఇంటికి అతిథులుగా రాబోతున్నారు కాబట్టి 3 రోజులు కూడా ఏమాత్రం అజాగ్రత్త వద్దు, నిర్లక్ష్యం వద్దు. ఒళ్ళంతా కళ్ళు చేసుకొని ఎదురు చూడు. వారి రాకు కోసం ఈ 3 రోజులు కూడా ఎంతో పవిత్రంగా ఉండు, మంచిగా ఉండు, మంచిగా మాట్లాడు, మంచిగా నడుచుకో. ఎవరు వచ్చినా సాదరంగా వారిని ఆహ్వానించు, ప్రేమగా పలకరించు. ఆ ఇద్దరి దేవుళ్ళ రాక వల్ల నీ జీవితంలో తీరని కోరిక, తీరని కళ మొత్తం కూడా తీరిపోతాయి. కష్టాలన్నీ తీరిపోతాయి, దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి. నీ జీవితం ఇక ఈ శ్రావణ మాసం తర్వాత ఆనందమయం అయిపోతుంది బిడ్డ. ఎప్పుడు కూడా ఈ సాయి ఆశీస్సులు నీ మీద నిండుగా మెండుగా ఉంటాయి. అలాగే లక్ష్మీ నారాయణుల ఆశీస్సులు కూడా నీ మీద ఉంటాయి బిడ్డ అంటూ బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబా గారి అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.